పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల్ హెడ్ క్వార్టర్లో బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన సవాలుకు వాళ్ళు రండి చర్చిద్దాం, మీరు చేసిన అభివృద్ధి మేము చేసిన అభివృద్ధి అని చెప్పేసి అంటేనే బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున కూడా అక్కడ అంబేద్కర్ సాక్షిగా చర్చకు మేము సిద్ధమని చెప్పేసి అక్కడికి పోతే పోలీసులను అడ్డు పెట్టుకొని బీఆర్ఎస్ కార్యకర్తల మీద దాడి చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఎమ్మెల్యే విప్పుగా ఉన్నటువంటి లక్ష్మణ్ కుమార్ గారు, మరి ఆయన లక్ష్మణ్ కుమారా లేకపోతే ఉత్తర కుమారుడా మనకు తెలుసా లేదు, కానీ ఆయన ఏదైనా చర్చ జరిగితే నువ్వేం అభివృద్ధి చేసినావు చర్చ గురించి రావాలి. చర్చ దేని గురించి పెట్టిర్రు? ఈరోజు 1.5 year అయిన తర్వాత మీరు ఎన్ని పింఛన్లు ఇచ్చిర్రు? ఒక పింఛన్ కార్డు కొత్త చూపెట్టుర్రి, లేకపోతే రేషన్ కార్డులు ఎన్ని కొత్త ఇచ్చిర్రు? ఒక కొత్త రేషన్ కార్డు చూపెట్టండి. ఇందిరమ్మ ఇండ్లు ఎన్ని ఇచ్చిర్రు? దళిత బంధు ఏదైతే ఈశ్వరన్న గారి నాయకత్వంలో సీనియర్ నాయకుడు అనేటువంటి ఈశ్వరన్న నాయకత్వం ఆ రోజు 2200 దళిత బంధు శాంక్షన్ చేస్తే కలెక్టర్ దగ్గర డబ్బులు పెడితే వాటిని కూడా అంబేద్కర్ అభయాస్తం అని చెప్పేసి మోసం చేసి ఈరోజు ఇప్పటి వరకు ఒక్క దళిత బంధు కూడా ఇవ్వనటువంటి పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా నేనేమంటున్నా అంటే గతంలో కూడా ఇక్కడనే ఏదైతే ధర్మపురి నియోజకవర్గంలోనే సోషల్ మీడియా కార్యకర్త అయినటువంటి సల్వాజి మాధవరావు అనే ఒక నాయకుని మీద దాడి చేసి ఆయనను తీవ్రంగా గాయపరిచి ఆయననే జైళ్ల పాలన చేసినటువంటి ఘనచరిత్ర ఈ లక్ష్మణ్ కుమార్కు ఉంది. కాబట్టి నేనేమంటున్నా అంటే ఇప్పటికి కూడా మేము చెప్పేది ఒకటే, మీరు అభివృద్ధి చర్చకు వస్తే ఎక్కడికైనా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ చర్చకు వచ్చినటువంటి నాయకుల మీద దాడి చేయడం జరిగింది. ఈ దాడి డైరెక్ట్గా కార్యకర్తల మీద చేయడం, మేము దాడులు చేసుకుంటూ పోతే ఇది ప్రజాస్వామ్యానికి సరైన పద్ధతి కాదు. సరే దాడులే చేసుకొని కొనసాగిద్దామని దానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా ఇప్పటికైనా కళ్ళు తెరవండి. మీరు ఏదైతే వాగ్దానాలు చేసిర్రో 6 గ్యారంటీలు అని చెప్పిర్రో అవన్నీ అమలు చేస్తామని చెప్పిర్రో అవి అమలు చేయడానికి మీరు కృషి చేయండి తప్పితే బీఆర్ఎస్ అడిగినటువంటి ప్రశ్నించినటువంటి నాయకుల మీద దాడి చేయడం సరైన పద్ధతి కాదు. ఒకటే అడుగుతున్నా, ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాదు, గతంలో కేసీఆర్ గారు ఏ రైతైనా సరే అందరికీ రైతు బంధు ఇచ్చిండు. ఎవరింట్లో పెళ్ళైనా సరే షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్ ఇచ్చిండు. ఎవరింట్లో అనారోగ్యం పాలైనా కానీ సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చిండు. అదేవిధంగా అమ్మాయి పుడితే 13,000, అబ్బాయి పుడితే 12,000 ఇచ్చినటువంటి ఘనచరిత్ర కేసీఆర్ గారిది. మరి మీరు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మీరు అమలు చేసినటువంటి ఒక్క పథకం పేరు చెప్పండి. లేకపోతే మీరు చెప్పినటువంటి 6 గ్యారంటీలు 13 హామీలు 420 ఏవైతే రాసిచ్చారో మీరు మీ బుక్లో రాసిచ్చారో అవన్నీ కూడా మీ మేనిఫెస్టోలో ఏదైనా అమలైందా? ఈరోజు అవి ప్రశ్నిస్తుంటే ఏదైనా అభివృద్ధి గురించి చర్చకు రమ్మంటే ఆ చర్చనంతా పక్కదారి పట్టించడానికి దాడుల ద్వారా దాన్ని అంతా కూడా పక్కదారి పట్టిస్తున్నారు. గతంలో కూడా మనం చూసాం. ఏదన్నా ఈరోజు మొన్న మా బహిరంగ సభ సక్సెస్ అయింది, దాన్ని ఎట్లా పక్కదారి పట్టించాలంటే మళ్ళీ నోటీసులు ఇవ్వడం, లేకపోతే మళ్ళీ వాళ్ళందరి ఏది ఈఎన్సీ హర్రామ్ మీద ఏసీబీ రైడ్ చేయడం. ఆయన డబ్బులతో పట్టుబడితే రైడ్ చేయాలి, కానీ దాన్ని ఏంది మొత్తం మా బహిరంగ సభను పక్కదారి పట్టించే కుట్ర చేస్తున్నారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేసిన పని ఏంటంటే అందాల పోటీలు పెట్టాలా, వెనకబడి తిరగాలి. ఆయననే హోంమంత్రి ఉంటాడు, చచ్చిపోయిన కాడికి పోడు, దాడులు జరిగిన కాడికి పోడు, మంచి కాడికి పోడు, చెడు కాడికి పోడు. ఏమనంటే అందరినీ కమాండ్ కంట్రోల్ రూమ్కు పిలిపించుకుంటాడు. అందరిని పిలిపించి దాంట్లో మరి 3rd degree ప్రవేశిస్తుండో 4th degree ప్రవేశిస్తుండో మొత్తం ఆఫీసర్లు అందరినీ తన భయంలోనే పెట్టుకుంటుండే తప్పితే లాస్ట్కి ఏ స్థితికి దిగజారిందంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో తన సీఎంఓలో ఉన్న ఆఫీసర్లందరినీ ట్రాన్స్ఫర్ చేసుకునే కాడికి పోయింది. ఎందుకంటే ఆయననే చెప్పిండు, ఒక తప్పు చేయమంటే 4 తప్పులు చేస్తారు మా ఆఫీసర్లని. మరి ఎన్ని తప్పులు చేసిరని సీఎంఓలో ఉన్న ఆఫీసర్లందరినీ ట్రాన్స్ఫర్ చేసినావో కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. కాబట్టి ఈరోజు ఏదైతే పెద్దపల్లి జిల్లా ధర్మారంలో జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఇంకోసారి ఇలాంటి దాడులు జరిగితే మాత్రం తప్పకుండా ప్రతి దాడులు ఎదుర్కోవడానికి కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉండాలని హెచ్చరిక జారీ చేస్తున్నాం.